వన్డే వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన మహిళా భారత క్రికెట్ జట్టుకు పట్టణ పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేస్తూ మంగళవారం స్థానిక గ్రంథాలయంలో కేక్ కట్ చేసి భారత మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వన్డే వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన మహిళా భారత క్రికెట్ జట్టుకు పట్టణ పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేస్తూ మంగళవారం స్థానిక గ్రంథాలయంలో కేక్ కట్ చేసి భారత మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణాఫ్రికాపై తొలిసారి టైటిల్ సాధించిన టీమిండియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తారని అందుకు ఉదాహరణే మహిళా వన్డే ప్రపంచ కప్ విజేత భారతాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు చెరుపెల్లి జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గంజి యాదమ్మ, కోశాధికారి సంగిశెట్టి జోష్న, ఏషాల అలివేలు, వనం చంద్రకళ, సిరందాస్ పావని, చిలువేరు ముత్తమ్మ, పానుగంటి రాధ, చిలువేరు నిర్మల, ఇడం ఉమ, వనం వసంత, శ్రీరామదాస్, సిరందాస్ భాగ్యలక్ష్మి, సిరందాస్ పార్వతి, లైబ్రరీ అసిస్టెంట్ శారద, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ చదువులకు ఇక్కడ వచ్చిన పద్మశాలి పట్టణ మహిళా సంఘానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆడవాళ్ళు అంటే ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఆడది అబల కాదు సబల అని నిరూపించుకుంటుంది. ప్రతి రంగములలో ఇది కాదు అది కాదు ఇంటి కానీ రంగు లేదని ఎట్లా సందేహం వాళ్ళని దృష్టిలో ఎట్లా అన్నాడో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా పాల్గొంటున్నారు, విజయం సాధిస్తున్నారు ప్రతి రంగాలలో కూడా. కాబట్టి ఈరోజు క్రికెట్ అనేది పురుషులకే అంకితం అనేది ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు స్త్రీలు మేమున్నాము, మేము కూడా విజయం సాధించాము అనే ఘనత చెప్పుకోవడానికి కోసమని వాళ్ళ వెనక ఎంత చిలకన భావం చూసిన విభక్తి ఈరోజు వాళ్ళు అదన్నీ పక్కకు పెట్టేసేసి విజయం కావాలి అనే దృష్టితోటి వాళ్ళు విజయం వైపే చూస్తున్నారు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటపోట్లు వచ్చినా వాళ్ళు ఈ విజయం సాధించడానికి ఎంత కృషి చేశారు, దానికి ఈ రోజుగా వాళ్ళకి విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉన్నాను. ప్రతి ఆడవాళ్ళు కూడా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లల యొక్క వాళ్ళ యొక్క సామర్థ్యం ఎంత ఉంది, ఏ రంగంలో ఏమి నైపుణ్యత ఉందనేది తల్లిదండ్రులు గమనించాలి. చిన్నప్పటి నుంచే గమనించి వాళ్ళని ఆ విధంగా ప్రిపేర్ చేయాలి. ప్రతి ఒక్కరూ చదువు అంటే చదువులో అందరికీ ఉండదు ఇంట్రెస్ట్. కొన్ని రంగాలలో ఒకరికి మెకానికల్లో ఉంటుంది, ఒక డ్రైవింగ్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటుంది, ఒకటి ఐఏఎస్ ఉంటుంది. స్టడీలలో ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏ నైపుణ్యత ఉందో డ్యాన్స్ ఉంటుంది. అట్లా చూడండి. అందరికీ మధ్యాహ్నం నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా సంతోషము. ఎందుకంటే మహిళ ప్రతి రంగాలలో పాల్గొనాలని ప్రతి దాంట్లో పాల్గొంటున్నది ఒకటి కాదు.
ఏదో సరే ఒక పురుషుడే ప్రతిదీ చేస్తుందని అనుకుంటున్నారు, కానీ మహిళ కూడా బస్సు కానుంది ఫ్లైట్ కానుంది నడుపుతున్నారు ప్రతి మహిళ. ఎందుకంటే ఈరోజు మనం చేసుకున్న పిల్లలకు మనం ఈరోజు మహిళ అమ్మాయి ఏదో బయటికి వెళ్ళొద్దు చేయొద్దు అని అంటారు, కానీ బయటికి వెళ్ళదీసిన అమ్మాయి కూడా ఈరోజు క్రికెట్ కాదు వీళ్ళ అమ్మాయి ఈరోజు మన దేవరకొండలో అమ్మాయి ఎవరు నరేంద్ర సారు వాళ్ళ కూతురు వీరేంద్ర సారు బిడ్డ IPS. ఎంత సంతోషం అంటే అంత సంతోషం, ఎందుకంటే మహిళ కూడా ప్రతి రంగంలో పాల్గొంటున్నది. చాలా ఈరోజు క్రికెట్లో కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషము. భారత నారి జయబేరికి చాలా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. మా అందరి తరఫునకెళ్ళి ఈరోజు మాకు ఇంతమంది మహిళల పట్ల ముఖ్యంగా ఆడవాళ్ళంటే ఎక్కడో ఒంటింటి కుందేలుగా కాకుండా ఈరోజు ఒకప్పుడు ఆటలంటే అసలు స్కూల్ కంటేనే విద్య అంటేనే ఆడవాళ్ళని అమ్మాయిలు పంపించకపోయేది. అలాంటిది ఓన్లీ అబ్బాయిలు మాత్రమే పంపించాలి, మాకు కట్నాలు తెచ్చి పెడతారు అది ఇదని చెప్పి వాళ్ళనే విద్యారంగంలో ముందుకు తీసుకెళ్ళేది. కానీ ఇప్పట్లో అలా కాదు, మన ఆడవాళ్ళు అమ్మాయిలు కూడా పంపించడం, విద్యారంగంలో ముందుండడం, అన్ని రంగాల్లో ముందుండడం మనకి ఒక గర్వకారణం. అట్లనే మన పిల్లల్ని కూడా మనం అట్లా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ అన్ని రంగాల్లో ముందుంచాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఆ రంగంలో ముందుకు తీసుకెళ్తే ఎవరిలో ఏ ప్రతిభ ఉందో చెప్పలేము, అది ఎందులో క్లిక్ అవుతారో తెలియదు. సో ఈరోజు మన కెప్టెన్ గారు అద్వాన్ గారు ఈరోజు అవుతుందని ఆ 2 కృషికి ఈరోజు విజయం సాధించినందుకు ఎంత గర్వపడుతుందో, దాని వెనుక 2 కష్టము కృషి పట్టుదల అవన్నీ ఉన్నాయో ఈరోజు వాటికి మూల్యం అన్నమాట అవన్నీ. సో మనం కూడా అంతే కష్టపడి మన పిల్లల్ని ఎందులో ప్రతిభలో తీసుకొస్తే రేపటి నాడు మన పిల్లలు కూడా ఇలాగా కార్యక్రమాల్లో సక్సెస్ సాధిస్తే అంతకంటే మన తల్లిదండ్రులుగా ఆనందించే గర్వకారణం ఎంతకన్నా విషయం ఉండదు. సో ఈ ప్రోగ్రామ్ చేసుకున్నందుకు నాకు చాలా థ్యాంక్ యూ. మా మాటను ఆలకించి ఇంతమంది వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.